మొత్తం ఈ ఎన్ఆర్జీఎస్ వర్కులు, ఉపాధి హామీలు ఇవన్నీ తీసి ప్రైవేటైజేషన్ చేస్తాడు. ప్రైవేటైజేషన్ చేసిరంటే ఈ టైంకి ఉండాలి, లేకుంటే ప్రాబ్లం అవుతుంది, లేకుంటే కట్ చేస్తాము, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనకి ఊర్లో ఇప్పుడు ఎట్లయితే సౌకర్యం ఉన్నాయో ఇవన్నీ పోతాయి. మళ్ళీ రిజర్వేషన్లు తీసేస్తాడు, అన్నీ ఒకటే విధంగా మొత్తం ప్రైవేట్ చేస్తాడు. ఇప్పుడు కొన్ని విమానాస్థానాలు సంస్థానాలు ప్రైవేట్ చేసాడు, బ్యాంకులు చేస్తాడు. కాబట్టి మనం రాజకీయ గురించి, దేశం గురించి, మన గురించి అయినా ఈసారి కాంగ్రెస్కి వేసేది ఓటు అవసరం ఉన్నది. లేకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది ముందు. రాజ్యాంగం మనం దేవుడితో కొలుస్తాము, మనకు కాదు దేశమంతా కూడా ఒప్పుకుంటారు. అంబేద్కర్ అంటే ఆయన నెక్స్ట్ ఒక 1000 సంవత్సరాలకి ఆలోచన చేసి అన్ని కులాలకి మంచిగా ఉండాలని చెప్పి రాజ్యాంగం రాసిర్రు అని చెప్పి. అసంటిదే నేను మార్చేస్తా, నేను మొత్తము ఆయనకు అనుకూలంగా చేసుకుంటా అంటే మన